ఓకే. కిషోర్ తుపాటి గారు ఒక్కసారి కిషోర్ తుపాటి గారు అంటే నిజానికి ఫైజాబాద్లో 2024 లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే సో ఎలాంటి వాతావరణం అక్కడ ఉండింది, ఆ తర్వాత అక్కడ ఎలాంటి క్యాండిడేట్ని బీజేపీ కానీ అటు సమాజ్వాదీ పార్టీ కానీ మిగతా ఇండిపెండెంట్స్ కానీ ఉండడం జరిగింది, తర్వాత ఎలాంటి నరేటివ్స్ అక్కడ క్రియేట్ అయ్యి ఇటువంటి రిజల్ట్ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నిజానికి ఆ అస్తిత్వాన్ని దెబ్బకొట్టారా, అయోధ్య మూమెంట్ని దెబ్బకొట్టారా అనే విషయం పక్కన పెడితే రియాలిటీ ఏ విధంగా ఉంది అక్కడ? నమస్తే రఘునందన్ గారు, ప్యానెల్లో ఉండే పెద్దలకి, ఎన్హెచ్డివి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్యానెల్లో ఉండే మిత్రులందరూ చెప్పినట్టు రాహుల్ గాంధీ అంటే తన యొక్క అమాయకత్వాన్ని, తన పప్పు అంటారు కదా దేశం మొత్తము, దాన్నే ఒక అస్త్రం లాగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఇతను అన్నాడంటే పర్లేదు లేట్ గా తీసుకోండి అంటాం కదా చిన్నప్పుడు. ఆ విధమైన నరేటివ్ ని చూసుకొని అందులో ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యేటప్పటికి ఇంకా అతను ఒక ఇది పెంచాడు అనిపిస్తుంది, గ్రావిటీ పెంచాడు అని అనిపిస్తుంది. చెప్పడం అన్ని అబద్ధాలే చెప్తాడు. అతను చెప్పడంలో ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందండి? ఫైజాబాద్ అనేది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అయోధ్య అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే. 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో అయోధ్య అనే కాన్స్టిట్యున్సీలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. మిగతా 4 కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చిన కారణంగా వాళ్ళు గెలిచారు సమాజ్వాదీ పార్టీ. సో అదొక నెరేటివ్. ఆ పాయింట్ ఎత్తుకుంటే ఓవరాల్ గా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు అబద్ధాలు చెప్పి గెలవాలంటే ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు బీజేపీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఈ విధంగా అబద్ధాలు కానీ, ఒక దేశ ఇమేజ్ కూడా దాంతో ముడిపడి ఉంది కాబట్టి మాట్లాడడంలో ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. రాహుల్ గాంధీకి ఏం పోతుంది చెప్పండి? మన క్యాండిడేచర్ పోయింది ఒకసారి, మళ్ళా పోయి స్పోర్ట్ పోయినాడు, తెచ్చుకున్నాడు, మళ్ళా నిలబడినాడు ఎలక్షన్స్ లో. ఆయనకి ఏముండదు దేశం మొత్తం. ఇప్పుడు ఎట్లా నేను ప్రతి సబ్జెక్టు ఫెయిల్ అవుతాననే వ్యక్తి ఏముంది, ఒక సబ్జెక్ట్ పాస్ అయినా చాలు, అదొక అచీవ్మెంట్ లాగా. మోదీ గారు మొన్న అన్నట్టు 99 out of 543 వచ్చింది మీకు, 99 out of 100 కాదని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు చెప్పింది. మీరు 100 కు 99 వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. 543కి మీకు 99 వచ్చింది. ఇంకోటి యూపీ యొక్క స్టాటిస్టిక్స్ కూడా తీసుకుంటాం. యూపీలో కాంగ్రెస్ కి ఇచ్చిన సీట్లు 17 ఓకే, మన అలయన్స్ లో భాగంగా వాళ్ళు గెలిచిన సీట్లు 6 అంటే 35% ఈజ్ దేర్ స్ట్రైక్ రేట్. బీజేపీ 76 సీట్లకు కాను బీజేపీ 33 సీట్లు గెలిచింది. బీజేపీ స్ట్రైక్ రేట్ ఇస్ 43. సో ఆ విధంగా ఎత్తుకున్న కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తో పోల్చుకుంటే బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువే ఉంది. ఇంకొకటి, సో ఏదో మేము యూపీలో మేము సాధించేసినాము, పొరపాటున ఏదో అబద్ధాలు చెప్పి ఇంకోటి చెప్పి రాయబరేలీలో గెలిచినామని అనుకున్నా కూడా, రాయబరేలీలో గత 20-25 సంవత్సరాల నుంచి ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ ఉంది. మరి రాయబరేలీ రిజైన్ చేసి వాయనాడు పెట్టుకోవచ్చు కదా. వాయనాడు అంత మెజారిటీ వచ్చింది అతనికి. ప్లస్ వాయనాడు పోయినసారి కూడా అతన్ని అమేధీ ప్రజలు తిరస్కరిస్తే కూడా వాయనాడు కాపాడింది ఆయన. కనీసం లోక్సభలో ఎంటర్ చేసిన కాన్స్టిట్యున్సీ వాయనాడు. మరి వాయనాడు వదులుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఈయన చెప్పిన నిజాలు, ఆయనకు రియల్ గా కాంగ్రెస్ కి అక్కడ మంచి బలం ఉంది, మళ్ళా మనం గెలుస్తాం అనుకున్నప్పుడు రాయబరేలీ రిజైన్ చేయించి ప్రియాంక గాంధీతో నిలబెట్టించాల్సింది. ఎందుకు చేయలేదు చెప్పండి? అంటే మొన్నటి దాకా ఈ ఎలక్షన్ లో చెప్పిన అబద్ధాలన్నీ అందరికి అర్థమైనాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేస్తాము, లేకపోతే మీకు ₹1,00,000 కటాకట్ వేసేస్తాము అనేవన్నీ కూడా అన్ని రకాలు కర్ణుడు చావు కారణాలు అనేకమని ఎన్నో రకాల శక్తులు పనిచేశాయి. ఒక బీజేపీని, ఒక ప్రజెంట్ ఉండే ఎన్డీఏ డిస్పెన్సేషన్ ని, మోదీ గారిని ఇమేజ్ టార్నిష్ చేసేదానికి విదేశీ శక్తులు అందరు కలిసి పని చేస్తే సాధించిన సీట్లు వాళ్ళు. బీజేపీ అండ్ అలయన్స్ got 36 seats, whereas వాళ్ళకందరికి కలిపి 44 సీట్లు వచ్చినాయి అనుకుంటాం 80లో. అంటే 36 అంటే వీళ్ళకి 60, వాళ్ళకు 44 వచ్చినాయి అనుకుంటే ఒక 60% వాళ్ళకి వస్తే వీళ్ళకి 40% వచ్చినాయి అనుకుంటాం బీజేపీకి. ఇంత చేస్తే కూడా అంటే యూపీలో కూడా అంత ఘోరంగా పోలేదండి. పోయినసారి ఎత్తుకోండి, సమాజ్వాదీ పార్టీ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ కలిసి నిలబడితే కూడా వాళ్ళకు వచ్చిన సీట్లు 15. బీజేపీకి మళ్ళీ 2 సీట్లు కూడా ఓడిపోయినారు. ఆల్మోస్ట్ మళ్ళీ బీజేపీకి 66 సీట్లు వచ్చాయి, 64+2 బీజేపీకి గతంలో. అంటే వాళ్ళిద్దరు కలిసి నిలబడితే కూడా బీజేపీకి అంత వచ్చాయి. ఇది 19లో మాట్లాడుతున్నా. 14లో ఎత్తుకోండి 73 సీట్లు వచ్చాయి బీజేపీ అండ్ అలయన్స్.
సో అంత వీళ్ళైతే రూటెడ్ అవుట్ అయినారు కదా. అవును 5 సీట్లే సమాజ్వాదీ పార్టీకి. అంతకుముందు వచ్చిన 14లో 5, 19లో కూడా 5 అలయన్స్ పెట్టుకున్నాం, 5 సీట్లు వచ్చినాయి. ఉమ్, సో ఇప్పుడు ఒకసారి ఏదో ఈ అబద్ధాలు చెప్పడము రకరకాల ఆస్పెక్ట్స్ లో 37 సీట్లు వచ్చేటప్పటికి, అలయన్స్ ఒక 43 సీట్లు వచ్చేటప్పటికి వాళ్ళని ఎవ్వరు పట్టలేకుండా ఉంటారు. ఏ విధంగా నాకు అర్థం కాలే. వాళ్ళు రూలింగ్ లో ఉండే 3 స్టేట్లలో, కాంగ్రెస్ రూలింగ్ లో ఉండే 3 స్టేట్లలో బీజేపీ స్వీప్ చేసింది. అవును హిమాచల్ ప్రదేశ్ 4 బీజేపీ గెలిచింది. ఉమ్, అది కూడా 1.5 year బ్యాక్ వచ్చిన గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఎత్తుకోండి, 1 year బ్యాక్ గవర్నమెంట్. అక్కడ కూడా 19 సీట్లు వచ్చినాయి ఎన్డీఏ అలయన్స్ కి. కాంగ్రెస్ కి 9 సీట్లు వచ్చినాయి. అక్కడ దే ఆర్ రూటెడ్, అంటే వీళ్ళకంటే బీజేపీ అలయన్స్ కి ఎక్కువ వచ్చినాయి. మనం తెలంగాణలో ఉన్నాము, ఇక్కడ కూడా 8 out of 8 వీళ్ళకి వస్తే వాళ్ళకి 8 వచ్చాయి. 8 అసెంబ్లీ సీట్లు వచ్చిన. అంటే కిషోర్ తుపాటి గారు, ఇక్కడ చెప్పండి. అయోధ్య ప్రజలు ఓటు వెయ్యలేదు అంటే, ఇంత రాముణ్ణి మనం అంత తీసుకున్నా మీరు అయోధ్య ప్రజలు ఓటు వేయలేదు అక్కడ స్థానికులు అనే మాటలో ఎంతవరకు నిజం ఉంది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? లేదనే చెప్తున్నాము. అయోధ్య వరకు బీజేపీకి అయోధ్యలో ఇది వచ్చిందండి, లీడ్ వచ్చింది అయోధ్య కాన్స్టిట్యున్సీ వరకు. ఇప్పుడు ఉదాహరణ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, లేకపోతే ఉదాహరణ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉంది. దాంట్లో డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటాయి కదా. మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. మల్కాజ్గిరి పక్కన ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో శేర్లింగంపల్లి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఈ 5 కాన్స్టిట్యున్సీలో కలిపితే ఒక మల్కాజ్గిరి పార్లమెంట్, ఆంధ్ర తెలంగాణ 7 కాన్స్టిట్యున్సీలు కాబట్టి 7 కలిస్తే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అక్కడ కూడా 5 కాన్స్టిట్యున్సీలు కలిస్తే వస్తుంది. దానికి అయోధ్య ప్రజల వరకు అట్లా అనుకుంటే వీళ్ళ జీవిత కాలము, వీళ్ళు యూపీలో పుట్టి పెరిగినారు కదా. పోయినసారి ఎందుకు అమేధిలో ఇది చేసేసారు చెప్పండి, తిరస్కరిస్తే రాజకీయ. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే, రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తూ మళ్ళీ ఈ వీడియోలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కాంగ్రెస్ వర్కర్స్ తోటి అక్కడ వాళ్లకు అసంతృప్తి ఉంది, కంపెన్సేషన్ ఇవ్వలేదు. మళ్ళీ అదే మాట యోగి ఆదిత్యనాథ్ అక్కడ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలేదు. లోకల్గా స్థానికంగా ఉన్న వ్యాపారులను దెబ్బగొట్టే పరిస్థితి వచ్చింది, వాళ్లకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది జీవనాధారం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇది రియాలిటీ వరకు వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ కామెంట్లో ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అది రియాలిటీ అయితే రాహుల్ గాంధీ రాయబరేలీ రిజైన్ చేసి ఉంటాడు. ఫస్ట్ పాయింట్ నేను అదే చెప్తున్నా మీకు. ఇఫ్ ఇట్ ఈస్ అ రియాలిటీ, హి వుడ్ హావ్ రిజైన్డ్ ఫ్రమ్ రాయబరేలీ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు హిస్ సిస్టర్. రాయబరేలీ ఇచ్చిండొచ్చు, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంది. గతంలో కూడా పోయిన ఎలక్షన్స్ లో కూడా యూపీ ఇన్ఛార్జ్ ఆమె. మరి ఆమెకు వదిలేసి మళ్ళీ వాయనాడు బొమ్మ నేను చెప్పాల్సిన అవసరం ఏంటండి? నేను అదే చెప్తున్నాను. ఆయన చెప్పిన ప్రతి దానికి మనం వెట్టింగ్ అవసరం లే. ఆయన చెప్పిందంతా ఫాల్స్ అని మనకు తెలుసు. మీరు కూడా ఫ్యాక్ట్ చెక్ లో చెక్ చేసుకుంటే తెలుస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఆల్రెడీ. బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, అందరూ మాట్లాడుతున్నారు. మీరు ట్విట్టర్లో అన్ని చూస్తే కూడా అర్థమైపోతుంది. ప్రతి దానికి మనకు అంత రీజనింగ్ అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పే ప్రతి దానికి అంత రీజనింగ్ కూడా అవసరం లే. దాంట్లో 99% అబద్ధాలే ఉంటాయని అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే, నేను చెప్పిన పాయింట్ లాజికల్ గా గానీ మోరల్ గా గానీ రాయబరేలీ ఎందుకు వదులుకోలేదు వాళ్ళు? రాయబరేలీ రిజైన్ చేయించుండాలి కదా. ఇదే విధంగా యూపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మోదీ గారి మీద కూడా వ్యతిరేకత ఉంది యూపీలో అనుకున్నప్పుడు రాయబరేలీ వుడ్ హావ్ బీన్ ఆల్టర్నేట్ బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్ నా టు షో దేర్ స్ట్రెంగ్త్ అగైన్. వై దే హి రిజైన్ ఫ్రమ్ వైనాడ్ చెప్పండి. ఒకటి. రెండోది, కాంపెన్సేషన్ ఇట్లాంటి విషయంలో అద్భుతంగా చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సరే, ఈ విషయాలు ఎవడైనా వచ్చి పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళ డిసెంట్ చూపించారా చెప్పండి చూద్దాం. ఎక్కడైనా చూసారా మీరు? అదే పబ్లిక్ లో మాకు ఇప్పుడు డబ్బు రాలేదు, అదే ఓటు రూపంలో తగ్గింది అనేది వస్తున్నమాట. ఓటు రూపంలో అదే అండి. అయోధ్య వరకు బీజేపీ లీడ్ వచ్చిందని చెప్తున్నాం కదా. ఓటు రూపంలో అన్నిటి మనం చేయలేము రఘునందన్ గారు. ఇప్పుడు మీ ఉదాహరణకి చిన్న కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, దాంట్లో మీరు ప్రతి ఒక్కరికి మేము 10,000 50,000 ఇస్తామంటే అతను కూడా గెలవచ్చు. ఓటు రూపంలో అన్ని లెక్కేసుకుంటే మన దగ్గర ఇప్పుడు 2 టెర్రరిస్టులు ఎలక్షన్లు గెలిచినారు. మరి వాళ్ళకు ఇండియా మొత్తం టెర్రరిజం సపోర్ట్ ఉందన్నట. ఇండియా మొత్తం టెర్రరిజం సపోర్ట్ చేసినట్ట లెక్క చెప్పండి. టెర్రరిస్టులు గెలిచినారు ఇప్పుడు. కెన్ యూ సే దట్ వాల్ ఎవర్ దే ఆర్ డూయింగ్? ప్రజలంతా కూడా ఇండియాలో ఉండే 543 కాన్స్టిట్యున్సీల ప్రజలు వాళ్ళ 2 ఎంపీలకు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు అనుకుంటామా మీరు చెప్పేది? సో ఎవ్రీథింగ్ కెనాట్ బి లింక్ టు దట్. సార్ రకరకాలు. నేనేమనుకుంటానంటే, అక్కడ బీజేపీ ఓడిపోవడానికి ఇంకొక కారణాలు ఎలా ఉంటాయంటే, ఒక బీజేపీ క్యాడర్ కావచ్చు కాంప్లసెన్సీ మోడ్ లోకి వెళ్ళారని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు మోదీ గారు గెలిచిపోయినారు, ప్రతిసారి యూపీలో ఎవరిని నిలబెట్టా గెలిచిపోతారు. గతంలో 73 వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ టైం 66 వచ్చినాయి. ఈసారి ఎట్లా నిలబెట్టినా ఎవరైనా గెలిచిపోతారని కాంప్లసెన్సీ మోడ్ లోకి వెళ్ళిపోయి మన తాబేలు కుందేలు స్టోరీ ఉంది చూసారా, అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకేందండి వాళ్ళకు ఒక్కసారి చెప్తున్నానండి, 4 సార్లు కంటిన్యూగా ఓడిపోయిన సమాజ్వాదీ పార్టీ మూసేయాలనా? కంటిన్యూగా 4 సార్లు. 14లో ఎవరు గెలిచారు, 17లో ఎవరు గెలిచారు, 19లో ఎవరు గెలిచారు, 22లో ఎవరు గెలిచారు చెప్పండి. అక్కడ 4 ఎలక్షన్స్, 2 పార్లమెంట్, 2 అసెంబ్లీలో బీజేపీ స్వీప్ చేసింది. అక్కడ అటు వీళ్ళిద్దరు పార్టీ మూసుకుని వెళ్ళిపోయినారా, కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ? అక్కడ లేదు, అట్లాంటిది ఏం లేదు. మరి అటువంటిప్పుడు ఒక్క ఎలక్షన్ జరుగుతుందండి. 4 ఎలక్షన్లో కంటిన్యూ గెలిచినప్పుడు, ఒక పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు దర్ మే బి ఏ ఛాన్స్. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయిండొచ్చు ఒక రకాలు. ఈ రోజు కూడా బీజేపీ రూటెడ్ అవుట్ కాలే కదా, వీళ్ళు రూటెడ్ అవుట్ అయినారు. 16, 10, 15 స్టేట్లలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేయలే. ఓకే, మరి మీరన్న దానికి రిలేటెడ్ గానే ఒక్కసారి బీజేపీ అధికార ప్రతినిధిగా రచనారెడ్డి గారిని అడుగుదాం. సో రచనారెడ్డి గారు, ఓకే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పక్కన పెడదాం, లేకపోతే నిజంగానే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టు అక్కడ కంపెన్సేషన్స్ అందాయి. సో ఏమిటి విఫలానికి గల కారణం ఏంటి, వైఫల్యానికి గల కారణం ఏంటి అనేది మీ పార్టీ ఏమనుకుంటోంది? ఈ విషయంలో ప్రజలకు కూడా తెలియాలి ఆ క్లారిటీ. ఎందుకంటే వారు అన్నట్లుగా ప్రతిసారి ఈ రిపీటెడ్ అఫెండర్ అన్నట్టుగా ఇదంతా చేస్తూ ఉంటే అసలు రియాలిటీ అనేది తెలియకుండా పోతుంది. అసలు గమ్మత్ ఏంటంటే రఘు గారు, యూపీ ఉత్తరప్రదేశ్ లో కూడా జార్జ్ సోరోస్ ఫండింగ్ తోని, ఫారిన్ లెఫ్టిస్ట్ మనోభావాలు ఉన్న వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ తోని, అన్నిటితోని కూడా ఎస్పీ అంటే ఇక మన ధర్తీకా పుత్ర అంటారు, ఎస్పీ ఉత్తరప్రదేశ్ ఒకటే, అంటే ఇక రీజనల్ పార్టీ కాబట్టి ఎస్పీ పుంజుకుంది. అంటే ఎవ్రీ ఎలక్షన్ లో ఒక సైకిల్ ఉంటుందండి. లాస్ట్ టైం ఎస్పీ పర్ఫార్మ్ డిజాస్ట్రస్లీ, ఈసారి ఎస్పీ పుంజుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం లాస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా హరిద్రంగా పర్ఫార్మ్ చేసింది. సో ఎస్పీ పుంజుకున్న దాన్ని ఇండియా అలయన్స్ లో ఎంత మాత్రము ఇది ఉన్నా గానీ, జస్ట్ బికాజ్ ఇండియా అలయన్స్ లో ఉన్నంత మాత్రాన వీరు దెబ్బలు గుద్దుకోవడానికి వీల్లేదు. అక్కడ జరిగింది అంటే అక్కడ చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ మీద ఒక అదేంటి యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్, లేకపోతే బీజేపీ మీద కోపంతో అక్కడ ఓట్ బ్యాంక్ తక్కువ కాదు. ఇక్కడ ఒక పాయింట్ కిషోర్ గారు చెప్పండి. సారీ ఇంటరప్ట్ ఇవ్వండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకవేళ యూపీలో వాళ్ళకంతటి మంచి పిచ్ ఉంది అనుకున్నాం, 2027లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్. ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్, ఆల్మోస్ట్ 3 years, 2 years and 9 months కు ఎలక్షన్స్ వస్తాయి, మార్చిలో వస్తాయి అనుకుంటాం. మరి అఖిలేష్ యాదవ్ అంత సీరియస్ ప్లేయర్ అయ్యి యూపీలో మళ్ళా గెలుస్తాం అనుకుంటే, అఖిలేష్ యాదవ్ మెయిన్ టార్గెట్ ఏముంటది? ఆయన ప్రధానమంత్రి అవుతారా? జనరల్ మాట్లాడదాం, కాదు కదా. హలో, ఈజ్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్ కంటెండర్, ఈ మే బి ద సీఎం ఆఫ్ యూపీ ఫ్యూచర్ లో. అతని గోల్ కూడా అందే, అతని కెపాసిటీ అతనికి తెలుసు, హీ నో హిస్ లిమిట్స్. అట్టోడు అసెంబ్లీకి రిజైన్ చేసి పార్లమెంట్ రిటైన్ చేసుకుంటాడండి, జనరల్ మాట్లాడదాం. వాట్ ఈస్ ఇన్ దేర్ సీరియస్నెస్, యు టెల్ మీ. ఇప్పుడు అసెంబ్లీలో ఉండాలన్నా ఆయన, పార్లమెంట్ కు వచ్చి ఏమైనా చేయాలన్నా? ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ దేర్, హీ రిజైన్డ్ దేర్ అండ్ హీ రిటైనింగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దిస్ ఇట్సెల్ఫ్ షోస్ వాట్ ఈస్ దేర్ సీరియస్నెస్. మేడం రచనారెడ్డి గారు అన్నట్టు ఆడ సమాజ్వాదీ పార్టీ కూడా ఏమో పుంజుకోలేదండి. ఇదంతా కూడా అబద్ధాలు చెప్పి, ఇదంతా కూడా హిందువులు ప్లస్ రిజర్వేషన్స్ అబద్ధాలని చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చింది జనాలు భయపడిపోయి వేసిన ఓట్లవి. అతను రియల్ గా సీరియస్ ప్లేయర్ అయ్యి నేను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, 27లో ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈరోజు అసెంబ్లీకి రిజైన్ చేస్తాడా చెప్పండి? పార్లమెంట్ పెట్టుకుంటాడు ఆయన? ఆయన ఏమో ప్రధానమంత్రి అవుతాడా? అది కాదు. సో జస్ట్ ఐ వాంట్ అదొక్కటి చెప్పాలి. సారీ అయితే రఘు గారు ఐ క్విక్లీ కంప్లీట్. అయితే అక్కడ ఒక వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ లో సరే అక్కడ అదేంటి గుడి కట్టడం కాదు, అదేంటి ఎయిర్పోర్ట్ అని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇంకా ఇంకో ఇది ఏమొచ్చిందంటే, చుట్టుపక్కల అంటే గుడి విస్తీరణ ఎట్లయితే మన ఎక్స్పాన్షన్ ఇదైకుండా పోయిందో, కొన్ని ఇండ్లను కొంచెము అక్వైర్ చేసుకోవాలి, వీటిని కొంచెం కొట్టేసిండ్రు. దాంట్లో మీరు అన్నట్టు దాంట్లో కూడా కాంపెన్సేషన్ కొంతమందికి కొంచెం తక్కువ వచ్చింది అని చెప్పేసి అన్నారు.
ఇంకోటి ఏంది ఫైజాబాద్ అయోధ్య ఫైజాబాద్ ఉన్నదని కొంచెం బీజేపీ ఎట్లయినా మేము గెలుస్తాం కదా అని కొంచెము ఆర్డర్ కూడా కొంచెం ఈజీగా తీసుకున్నది అని చెప్పేసి అది. ఇంకోటి వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్స్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అండ్ దట్ హ్యాపెండ్ ఇన్ దట్ రిపీటెడ్ ఇన్ తెలంగాణ ఆల్సో, ఒక రీజనల్ పార్టీ ఓట్ బ్యాంక్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయింది. అది ఏది బిఎస్పీ ఇస్ అ నేషనల్ పార్టీ, కానీ అది ఇప్పటి కూడా ఫర్ ఆల్ ఇంటెన్స్ అండ్ పర్పసెస్ ఇట్ ఇస్ అ యూపీ బేస్డ్ రీజనల్ పార్టీ. బిఎస్పీ ఓట్ బ్యాంక్ షేర్ మొత్తము ఎస్పీకి వచ్చేసింది. ఇక్కడ మన భారతదేశంలో కుల పిచ్చి ఎక్కువనే అని అందరికి తెలుసు, అంటే ఇంకో ఏ దేశంలో కులము అనేది లేదు కాబట్టి. అయితే యూపీలో కుల పిచ్చి ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో బిఎస్పీ ఎస్పీ వాళ్ళ బేసిక్ ఫౌండేషన్స్ కులం మీద, కులం బేసిస్ మీద, కులం దీనికోసము అంటే వాళ్ళ పరస్పర ప్రయోజనాల కోసం, దీనికోసం ప్రయోజనాల కోసం వచ్చిన పార్టీలు. సో బిఎస్పీ ఓట్ బ్యాంక్ మొత్తము ఎస్పీకి వెళ్ళిపోయింది. అది పిడిఏ అనేమో అన్నాడు అఖిలేష్ యాదవ్, అంటే పిచ్చిడా దళిత్ ఆదివాసీ వర్గం. సో పిచ్చిడా సో బిఎస్పీ ఎస్సీలకైనా లేకపోతే ఎస్పీ బీసీలకైనా అని అన్నట్టు బ్రాడ్ గా వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీస్ ఫ్రేమ్ చేసుకున్నా మొత్తము ఎస్సీని కూడా ఈ పిచ్చిడా దళిత్ ఆదివాసీ వర్గ అంటే ఈ అఖిలేష్ యాదవ్ దీంట్లోకి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్పీకి ఓటేసినాయి, ఆదివాసీ ఎస్పీకి ఓటేసినాయి, దళితులు కూడా. అంటే మాయావతి బేస్ లైన్ ఓట్ బ్యాంక్ మొత్తము ఎస్పీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాంతో ఓటింగ్ అంటే రచనారెడ్డి గారు ఇక్కడ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారని ఇది కూడా ఎఫెక్ట్ చూపెట్టింది. ఇప్పుడు మనం అంటే బీజేపీ వాళ్ళు కూడా మనస్తాపన చెందుతుండ్రు. అసలు ప్రజలు ఇది ఎందుకు అర్థం చేసుకుంటారు అంటే అది కూడా ప్రభావం చూపెట్టింది. అక్కడ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ కదా అంటే ప్రజలకు అది తెలుసు. అందుకోసమనే బీజేపీకి మళ్ళీ పట్టం కట్టిండ్రు. సరే అంటే ఇప్పుడు మీరు ఫ్రాన్స్ లో చూస్తున్నారు, అతలాకుతలం అవుతుంది. ఫస్ట్ రౌండ్ లో మొత్తము రైట్ వింగ్ కి వెళ్ళిపోయినాయి, మన రన్ ఆఫ్ సెకండ్ రౌండ్ లో మొత్తము లెఫ్ట్ వింగ్ కి వెళ్ళిపోయినాయి. అంటే అక్కడ అది పిచ్చనా ఓటింగ్ ప్యాటర్న్ వల్ల అసలు ఫ్రాన్స్ అనుకుంటుందో అది వాళ్ళకే అర్థమైతలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ లో సివిల్ వార్ అయ్యే పరిస్థితులు సంకోచాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కానీ ఈ అన్ని రీజన్స్ లో నరేంద్ర మోదీ గారి మీద కోపము, భారతీయ జనతా పార్టీ మీద కోపము, హిందుత్వం మీద ద్వేషము, రాహుల్ గాంధీ అనుకుంటున్నట్టు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్టు మళ్ళా హిషం చిమ్మి అసలుకెళ్ళే. సో రాహుల్ గాంధీ విల్ లూజ్ వన్స్ అగైన్ అండ్ ఎస్పీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తాము. 2 ఏళ్లలో పార్లమెంట్ ఎస్పీ కాన్స్టిట్యుయెన్సీల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో 2 ఏళ్లలో పేర్కొంటది. 2027 లో అసెంబ్లీలో అది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.